Lord, my dear brothers and sisters, వెల్కమ్ టు విట్నెస్ ఆఫ్ క్రైస్ట్. నేను గతంలో నేను చేసుకున్న సాక్ష్యాలు, దేవుడు నా కుటుంబం పట్ల, నా పట్ల సజీవులుగా మమ్మల్ని నిలబెట్టిన సాక్ష్యాలన్నీ ఈ ఛానల్లో నేను పంచుకున్నాను. ఎప్పుడు దేవుడు ఆపత్కాలంలో ఆదుకునే సాక్ష్యాలే కాకుండా దేవుడు మన జీవితంలో అద్భుత క్రియలు కూడా చేస్తాడు. అద్భుత క్రియలు, ఆశీర్వాద సాక్ష్యాలు కూడా మనం పంచుకోవాలి, దేవుని నామమును ఘనపరచాలనే ఉద్దేశంతో దేవుడు నా జీవితంలో చేసిన ఇంకో అద్భుతకరమైన ఆశీర్వాద సాక్ష్యము నేను ఇవాళ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది మేము లిఫ్ట్ యాక్సిడెంట్ జరగక ముందు 1 సంవత్సరాల క్రితం కాలంలో జరిగిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన నా పట్ల దేవుడు చూపించిన కృప, దేవుడిచ్చిన ఆశీర్వాదం సంఘటన. నేను ఎంజీ ఇంటర్నేషనల్ జాన్ డేవిడ్ గారు స్థాపించబడిన సంస్థలో ఐటీ కాలేజీలో గత 10 సంవత్సరాల నుంచి ఇన్స్ట్రక్టర్గా నేను అప్పుడు వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఎలక్ట్రీషియన్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తూ ఉండేవాడిని. 2019 సంవత్సరంలో అద్భుతంగా దేవుడు ప్రేమించి ఆశీర్వదించి అదే ఐటీ కాలేజీకి నేను ప్రిన్సిపాల్గా నిలబెట్టాడు. ప్రమోషన్ ఇచ్చి ప్రిన్సిపాల్గా నిలబెట్టాడు. నిజంగా దేవుని అద్భుత క్రియ. నేను చేస్తున్న హార్డ్ వర్క్ కావచ్చు, మనుషులైన దేనిను దేవుని దేనిను నేను వర్ధిల్లాను, అది ఉద్దేశం దేవుడు కావచ్చును. దాన్ని బట్టి దేవుడు ప్రమోషన్ ఇచ్చి నన్ను ఆశీర్వదించాడు. నిజంగా అద్భుత కార్యము. అక్కడే స్టూడెంట్గా చదువుకున్నాను. అదే ఐటీ కాలేజీలో నేను ఒక ఇన్స్ట్రక్టర్గా ఒక 10 సంవత్సరాలు నా బాధ్యత నిర్వర్తించాను. దేవుడు ఆ సంస్థ డైరెక్టర్ గారు అయినటువంటి అరుణ్ కుమార్ మహంతి గారిని ప్రేమించి ఆయన మంచి మనసును గ్రహించి నా మీద ఆ దృష్టి మరల్చేలా చేసి ఎంతో మంది ఉన్నా కానీ నన్ను ప్రిన్సిపాల్గా చేయటంలో దేవుడు డైరెక్టర్ గారు ఇచ్చిన మనసును బట్టి నేను డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే దేవుని మనసు కలిగిన బిడ్డలే దేవుని చిత్తాన్ని చేస్తారని నా పట్ల ఇంకోసారి నిరూపమైంది. గత 5 సంవత్సరాల నుంచి నేను మంచిగా ప్రిన్సిపల్గా ఎంజీ ఐటీ కాలేజీలో పనిచేస్తాను. దేవుడు మంచి ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చాడు. చక్కగా మా డైరెక్టర్ గారి తగ్గట్టుగానే నేను వర్క్ చేసుకుంటా, నాకు ఇచ్చిన ప్రమోషన్ని నేను నిలబెట్టుకుంటా, దేవుని ఇచ్చే మంచి ఆశీర్వాదాన్ని నేను పొందుకొని ప్రస్తుతానికి దేవుని దయను ఉద్యోగం విషయంలో నేను నడుచుకున్నాను. దేవుడు వాక్యం లేఖనాల్లో 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము, దేవుడు తగిన సమయమందును మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనమనస్కులై ఉండుడి. నిజంగా ఈ వాక్యం చదివినప్పుడు నిజంగా దేవుడు నన్ను హెచ్చించాడు. అదే సంస్థలో చదువుకున్న నన్ను స్టూడెంట్గా, మాస్టర్గా, మరి ప్రిన్సిపల్గా నన్ను హెచ్చించి నన్ను ఒక సమాజంలో మంచి వ్యక్తిగా నిలబెట్టిన దేవుడికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇప్పుడు కాకుండా జీవితాంతం దేవుడి దీన మనసు కలిగి ఉంటే దేవుడు ఇంకా హెచ్చిస్తాడు. శోధనలో, వేదనలో, బాధల్లో, కష్ట నష్టాల్లో, ప్రమాదాల్లో రక్షించి దేవుడు ప్రమోషన్ ద్వారా 2019లో నన్ను ఆశీర్వదించి బలపరిచి అద్భుతంగా ఒక సంస్థకి ప్రిన్సిపల్గా ఉండటకు నాకు అర్హతని దేవుడిచ్చాడు. దీన్ని బట్టి దేవుడు ప్రణాళికలు మన ఎడల ఉంటాయి. దాన్ని గ్రహించుకొని మన పనులు మనం క్రమబద్ధీకరంగా చేసుకుంటా బాధ్యత కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. దేవుని హెచ్చింపు కావాలంటే మనం కష్టపడాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని సంకల్పం మనం ఎడల ఏముందో అని మనం గ్రహించగలిగి ముందుకెళ్తే దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. కాబట్టి నేను నాకు దేవుడిచ్చిన ఈ ఉన్నత స్థానం ఐఏఎస్, ఐపీఎస్, ఎస్పీ కాదు, ఏదో ఒకటి దేవుడు ఈ లోకంలో ఒక
ఏ ఉద్యోగంలో అయినా ఎక్కడ పని చేస్తున్న చోటన్నా నన్ను ఒక ప్రిన్సిపల్గా హెచ్చించి ఆ సంస్థని ఆ ఐటీ కాలేజీని నేను ఒక ప్రాపర్గా నేను రన్ చేయటకు దేవుని ఇచ్చిన కృపను బట్టి నేను దేవుడికి ఎంతో రుణపడి ఉన్నాను. నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు మేము సాక్ష్యాలతో చెప్పాను, పంచుకున్నాను. సజీవుడిగా మీ ముందు మళ్ళీ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మీకు చెప్పగలుగుటకు నాకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి నేను చాలా రుణపడి ఉన్నాను. నేను పనిచేసే సంస్థ డైరెక్టర్ గారికి కూడా నేను ఒక ఉద్యోగస్తుడిగా ఆయనకున్న దేవుడిచ్చిన మనసును బట్టి నేను ఆయనకు ఆలోచనల ద్వారా నేను ఐటీ కాలేజ్ రన్ చేయటకు దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. మీ అనుదిన ప్రార్థనలో నన్ను నా కుటుంబాన్ని గుర్తుంచుకోండి. ఇంకా మంచి సాక్ష్యాలు నా ఇళ్ళలో ఉన్నాయి. ప్రతి సాక్ష్యాన్ని పంచుకొని దేవుడు నిజంగా యేసుక్రీస్తు దేవుడు ఒక మనిషిని ఎంచుకుంటే ఆ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని ఒక్కొక్కటి నేను ఎన్నో చెప్పుకుంటాను. ఇంకా చెప్పాల్సింది చాలా ఉన్నాయి. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ప్రమోషన్ సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని నమ్ముతున్నాను. నిజంగా దేవుడు లేకపోతే మనం లేవు. దేవుడి కృప లేకపోతే మనకి ఏమీ లేవు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.